హ్యాపీ డేస్ సినిమాతో వెండి తెరకు పరిచయమై ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్. ఆ క్రమంలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్లు కొడుతున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, నిఖిల్ చేసిన సినిమాలన్నీ హీరోగా అతడి అభిరుచికి నిదర్శనం. ఈ జాబితాలో తాజాగా అతడు చేసిన మరో ప్రయోగం ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఆత్మలను సైన్స్ కు లింక్ చేస్తూ దర్శకుడు విఐ ఆనంద్ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. టీజర్లతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను నిజం చేసిందా? హీరో నిఖిల్ కు మరో హిట్ దక్కిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ విషయానికి వస్తే, నిఖిల్ ఈ సినిమాలో బాహుబలి సినిమాకు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసే క్యారెక్టర్లో కనిపిస్తాడు. అందగాడు కావడంతో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. సరదాగా సాగుతున్న అతడి లైఫ్ లోకి హెబ్బా పటేల్ ఎంట్రీ ఇస్తుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి లవ్ లైఫ్ ని ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇదే సమయంలో మరో అమ్మాయి నందితా శ్వేత నిఖిల్ ని గాఢంగా ప్రేమిస్తుంది. చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా నందిత చనిపోతుంది. కోరిక తీరకుండా చనిపోవడంతో ఆత్మగా మారి నిఖిల్ వెంటపడుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆత్మ వేధింపుల కారణంగా నిఖిల్ కష్టాలు పడుతుంటాడు. తనను దెయ్యమై వేధిస్తున్నది ఎవరని తెలుసుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలో మరింత ఇబ్బందుల్లో పడతాడు నిఖిల్. ఫైనల్ గా తనకు ఎదురవుతున్న సమస్యలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ దెయ్యం బారి నుండి తప్పించుకోగలిగాడా? హీరో హీరోయిన్లు చివరకు కలుసుకున్నారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు కొత్తేం కాదు. అయితే దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ క్రెడిట్ అంతా నిఖిల్ దేనని చెప్పాలి. నిఖిల్ డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటాడు. ఈ హీరో అభిరుచి కారణంగానే ఇలాంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. దీంతో నిఖిల్ సినిమా అనగానే అందులో కొత్తదనం ఉంటుందని జనం ఫిక్స్ అయిపోయారు. నిఖిల్ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా ప్రథమార్థం రొమాంటిక్, సస్పెన్స్ మిళితమై సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే ద కీ రోల్. ఈ విషయంలో సాయి శ్రీరామ్ను పొగడకుండా ఉండలేం. కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. అక్కడక్కడ షాకింగ్ కి గురిచేసే ట్విస్టులుంటాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సినిమాకే హైలైట్. మధ్య మధ్యలో కామెడీ కూడా చేర్చడంతో ఎక్కడా బోర్ అనిపించదు. కామెడీ సీన్లు బాగా పేలాయి. మొత్తంగా దర్శకుడు ఆనంద్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిఖిల్ సినిమాకు తనను తాను తీర్చిదిద్దుకుంటున్న విధానం బాగుంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అతడు మరోసారి ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ జానర్లో కాకుండా విభిన్నమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ తన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో చూడదగ్గ సినిమా అనే ఫీల్ను కలిగిస్తున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, హెబ్బా పటేల్, నందితా శ్వేతలు అందంగా కనిపించడంతో పాటు తమ నటనతోనూ మెప్పించారు. అయితే నందిత పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించేశాడు. ఆయన కనిపించే సీన్లన్నీ బాగా పేలాయి. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ప్రధాన బలం. ఆ పని 100% చక్కగా నిర్వర్తించాడు సాయి శ్రీరామ్. ఆయన అందించిన స్క్రీన్ ప్లేకు ఏ వంక పెట్టలేం. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా చక్కగా ఆవిష్కరించాడు. కొన్ని సన్నివేశాల్లో ఆయన పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. శేఖర్ చంద్ర అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. తెర మీద చూస్తున్నప్పుడు పాటలు ఇంకా ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. తెర మీద చూస్తున్నప్పుడు పాటలు ఇంకా ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇక ఫైనల్ గా డైరెక్టర్ ఐవి ఆనంద్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయన ఎంచుకున్న కథ, వెండి తెరపై దాన్ని ఆవిష్కరించిన తీరు ఎంతో బాగుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, నిఖిల్, నందితా శ్వేత నటన, వెన్నెల కిషోర్ కామెడీ, దర్శకుడి పనితనం హైలైట్ గా నిలుస్తాయి. అక్కడక్కడ లాజిక్ మిస్ అవడం సినిమాకు మైనస్ పాయింట్. మొత్తానికి ఎక్కడకు పోతావు చిన్నవాడా సినిమాతో నిఖిల్ ఖాతాలో మరొక హిట్ పడింది. ఇక ఈ సినిమాకు యోయో సినీ టాకీస్ ఇస్తున్న రేటింగ్స్ 3.25 out of 5.